నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక సీ ఫుడ్ చేసి చూపిస్తాం. యాక్చువల్లీ మేము చాలా రోజుల నుంచి మీకోసమే హమూర్ ఫిష్ పెద్ద సైజులో ఒక ఫిష్ దొరికితే దాని రెసిపీని చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం. లక్కీగా అదే ఫిష్ మనకి పంపించారు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఇది టిక్కా అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫిష్ టిక్కా రెస్టారెంట్ స్టైల్లో, అందులో నవాబ్స్ కిచెన్ స్టైల్ యాడ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే ప్రాసెస్ని మీకు చూపిస్తాం, పదండి. ఫిష్ టిక్కా ప్రాసెస్ చూపించడానికి యాక్చువల్గా మనం ఈరోజు చేసే సీ ఫుడ్ హమూర్ ఫిష్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఏదైతే బోన్ పార్ట్ ఉందో అదంతా మనం పులుసు కోసం పెట్టుకున్నాము, అంటే చేపల పులుసు చేస్తున్నాము. రిమైనింగ్ హార్డ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో మిగిలినవి వాటిని మనం టిక్కా చేసి చూపిస్తున్నాం. టిక్కా ప్రాసెస్ కోసం ఆ హార్డ్ పీసెస్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. ముందుగా దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఫిష్ టిక్కా ప్రాసెస్ కోసం మనం ఏదైతే వోమా ఉందో దాన్ని లైట్గా క్రష్ చేస్తూ దీనికి యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం కొంచెం ఆవాల నూనె కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఆవాల నూనెని మేము ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాం. వాటిని వేడి చేసేటప్పుడే ఎండుమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసాం. ఎందుకంటే ఆ నూనెతో పాటు ఏదైతే స్పైసీనెస్ ఉందో మిరపకాయలది ఆ టేస్ట్ దానికి యాడ్ అవ్వడం కోసం గట్టిగా మరిగించాం. దాన్నే చల్లార్చి పెట్టాం. అదే నూనెని, ఆవాల నూనెని దీంట్లో యాడ్ చేద్దాం. నూనెతో పాటు దీంట్లోనే మనం కారపొడి, దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి పెట్టేద్దాం.
చేప ముక్కలన్నింటికి మసాలాలు చక్కగా దట్టించాక ఇంకా కొంచెం పేస్ట్ ప్రాసెస్ కూడా ఉంది. ఆ పేస్ట్ ప్రాసెస్ కోసం ముందుగా దీంట్లో మనం కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. ఇదే పెరుగులోకి మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కసూరి మేథి కూడా యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు వీటన్నింటిని మిక్స్ చేయడానికి కొంచెం ముందే మరిగించి పెట్టిన ఏదైతే ఆవాల నూనె ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం. చేప ముక్కలన్నీ మంచి రుచిగా తయారవడం కోసం దీంట్లోనే మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు ఫిష్ పీసెస్ని చక్కగా మిక్స్ చేశాక 20 నిమిషాల పాటు దీన్ని మ్యారినేషన్ కోసం పక్కకు పెడదాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. హమూర్ ఫిష్ టిక్కా సీరియస్గా చాలా బాగా అయింది. యాక్చువల్గా పీసెస్ ఒక్కోటి ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే తింటుంటే ఒక నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సీరియస్గా అంత బాగా అయింది. ఎప్పుడైనా కుదిరితే మీకు మార్కెట్లో హమూర్ ఫిష్ అవైలబుల్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో చేసాము. ఇంకా దీంతోపాటు మనం ఏదైతే హాఫ్ ఫిష్ ఏదైతే బోన్తో ఉందో దాని పులుసు కూడా చేసాం. ఆ చేపల పులుసుతో పాటు వైట్ రైస్, దాంతోపాటు స్టార్టర్గా మనం ఈరోజు చేసిన ఫిష్ టిక్కా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే బోన్లెస్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
ఫిష్ టిక్కా రెసిపీ నిజంగా చాలా అద్భుతంగా అయింది. ఎప్పుడైనా కుదిరితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఖ్వాజా మైనుద్దీన్ అకౌంట్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. నమస్తే.